వరంగల్లో విద్యుత్ కోతలు తారాస్థాయికి చేరాయి. సాక్షాత్తు ఎంజీఎంలోనే కరెంటు లేక రోగులు అవస్థలు పడ్డారు. వేలాపాలా లేకుండా పవర్ కట్ చేయడంలో ఎంజీఎం అధికారం నెలకొంది. దీంతో నవజాత శిశువులు, వెంటిలేటర్ల మీద చికిత్స పొందుతున్న రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అధికారులకు ఫిర్యాదు చేసినా లాభం లేకపోయింది. గంటల పాటు ఎంజీఎంలో చీకటి అలుముకుంది. కరెంటు లేదు, ఇక్కడ పట్టించుకుంటుండే ఎవరు లేదు. కరెంటు లేక ఆల్రెడీ ఉడికి కాతకేయగలక చాలా మంది వెళ్ళిపోయి మేము కూడా బయట ఉన్నాం. వరంగల్లో విద్యుత్ కోతలు తారాస్థాయికి చేరాయి. సాక్షాత్తు ఎంజీఎంలోనే కరెంటు లేక రోగులు అవస్థలు పడ్డారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి. సాయి మాధవి, ఎంజీఎంలో పరిపాలనా వ్యవస్థ అస్తవ్యస్తంగా గాడి తప్పినట్టుగా స్పష్టమవుతా ఉన్నది. ఇప్పటికే అనేక సందర్భాల్లో ఎంజీఎంలో రోగులు చనిపోతున్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాము. డిసెంబర్ నుంచి మొదలుకొని పూర్తి స్థాయిలో ఎంజీఎంలో కరెంటు కోతలు అయితే తప్పడం లేదు. ఇది రోగుల పాలిట శాపంగా మారిన సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాము. ఉత్తర తెలంగాణకు ఆరోగ్య వరప్రదాయనిగా ఎంజీఎం ఉంటుంది. ఎంజీఎం అంటే ఉత్తర తెలంగాణ, ఇటు వరంగల్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, ఇటు ఖమ్మం కావచ్చు, పూర్తి స్థాయిలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఆనుకున్నటువంటి ఛత్తీస్గఢ్ లాంటి దగ్గర నుంచి కూడా ఎంజీఎం చికిత్స కోసం వచ్చే సందర్భాలు తెలిసే పూర్తి స్థాయిలో ఎంజీఎంలో కరెంటు కోతలు అయితే రోగులను భయపెడుతున్న సందర్భం మనం చూస్తున్నాము. డిసెంబర్ 31న కూడా ఆర్ఐసీలో కరెంటు పోయి తీవ్ర ఇబ్బందులు పడ్డ నేపథ్యాన్ని చూసాము. ఒక రోగి చనిపోయిన సందర్భాన్ని కూడా మనం చూసాము. ఇటీవలి కాలంలో గృహాలకు సంబంధించి ఇంటికి సంబంధించిన విద్యుత్ కోతలు విపరీతంగా కొనసాగుతున్న నేపథ్యాన్ని మనం చూస్తున్నాము. ఎంజీఎంలో సైతం విద్యుత్ కోతలు రోగులను అయితే ఇబ్బంది పాలు చేస్తున్నాయి. వాళ్ళను భయభ్రాంతికి గురి చేస్తా ఉన్న సందర్భం మనం చూస్తా ఉన్నాము. ఎప్పుడు కరెంటు పోతుందో అని చెప్పి ఆ భయంలో ఏదైతే అత్యవసర చికిత్స పొందుతున్నటువంటి రోగులు అయితే ఆందోళన చెందుతున్నారు. వాళ్ళ బంధువుల ప్రాణాలైతే అరచేతిలో పెట్టుకుంటున్న నేపథ్యం అయితే మనం చూస్తా ఉన్నాము. పూర్తి స్థాయిలో ఇటీవల కాలంలో చిన్నపిల్లల వార్డుకు సంబంధించి కూడా ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఉంటుంది. అక్కడ కూడా ఏసీలు పనిచేయక చిన్నపిల్లల సంబంధించిన ఆ పిల్లలంతా కూడా ఇబ్బందులు పడుతున్న సందర్భం చూస్తా ఉన్నాము. ఇప్పటికే ఎంజీఎంలో నిన్న విషయం తీసుకున్నట్టయితే నిన్న మధ్యాహ్నం తర్వాత కరెంటు పోయిన సందర్భము దాదాపు 5-6 గంటలైన కరెంటు రాని సందర్భం. రాత్రి చీకట్లోనే రోగులంతా కూడా మనం చూస్తున్న విజువల్స్ లో చూడొచ్చు, సెలైన్ పెట్టుకున్నటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న నేపథ్యం మనం చూస్తాము. పూర్తి స్థాయిలో పేషెంట్లకు ఆ గాలి అనేది ఆడాల్సి ఉంటుంది, ఫ్యాన్లు తిరగాల్సి ఉంటుంది, వెలుతురు అనేది ఉండాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో చీకట్లోనైతే పూర్తి స్థాయిలో పేషెంట్స్ అంతా కూడా ఆందోళన చెందుతున్న నేపథ్యం. ఎంజీఎంకు రాకుండా ప్రాణాలు చూస్తాయేమో కానీ ఎంజీఎంకు వచ్చి ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి ఉన్న అంశంలో అయితే రోగులు కావచ్చు, రోగుల బంధువులు ఉన్న సందర్భం అయితే మనం చూస్తా ఉన్నాము. పూర్తి స్థాయిలో పరిపాలన అయితే
ఎంజిఎంలో గాడి తప్పిన నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాము. ఇప్పటికీ కూడా నిన్నటి నుంచి నిన్న కరెంటు పోయిన నేపథ్యంలో తర్వాత మరమ్మతులు చేసి 6 గంటల తర్వాత విద్యుత్ మళ్ళీ పునరుద్ధరించినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఎంపీ సూపరింటెండెంట్ ఇప్పటి వరకు స్పందించలేదు. ఈ అంశం పైన అందుబాటులో కూడా లేదనే అంశం మాత్రం మనకు తెరపైకి వస్తా ఉన్నది. ముఖ్యంగా ఎక్స్రేలు పనిచేయడం లేదు, ఏసీలు పనిచేయడం లేదు. ఎంజిఎం ఆసుపత్రికి సంబంధించి ముఖ్యంగా పరిపాలన విభాగానికి సంబంధించి సూపరింటెండెంట్ అవుట్ ఆఫ్ స్టేషన్ స్థాయిలో పరిపాలన గాడి తప్పిందన్న మనకు స్పష్టమవుతా ఉన్న నేపథ్యం మందులు కూడా లో అందుబాటులో లేవని మనకు తెలుస్తామని. ముఖ్యంగా వరంగల్ సంబంధించి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కేసీఆర్ గారి హయాంలో మొదలు పెట్టడం జరిగింది. అది శరవేగంగా కూడా తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు శరవేగంగా పనులు కూడా జరిగిన సందర్భాన్ని మనం చూస్తాం. మళ్ళీ ఆ పనులన్నీ కూడా నత్తనడకలు సాగుతున్న నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ దాదాపు 2000 బెడ్స్ తో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తున్న సందర్భంలో ఎంజిఎం ను నిర్లక్ష్యం చేస్తున్నారనే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎట్లాగూ ఆ ఆసుపత్రి భవిష్యత్తులో వస్తుంది కాబట్టి స్టాఫ్ రిక్రూట్మెంట్ కూడా చేయని సందర్భం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో రోగులైతే తీవ్రమైన ఇబ్బందులు పడతా ఉన్న నేపథ్యం అయితే మనం చూస్తా ఉన్నాము. వాళ్ళ రోగులంతా కూడా నిన్న రాత్రి కూడా వాళ్ళంతా కూడా తీవ్రమైన ఇబ్బందులు కూడా మనం స్పష్టంగా చూసాము. ఇటీవలి కాలంలో అనేక సమస్యల సుడిగుండంలోనైతే ఎంజిఎం చిక్కుకుపోయింది. ఇప్పటికైనా స్పందించి అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, పేద ఆసుపత్రిగా ఉన్నటువంటి ఎంజిఎం ను మళ్ళీ గాడిలో పెట్టాలన్న అంశం అయితే అక్కడ పేషెంట్ల వైపు నుంచి పేషెంట్ల బంధువుల వైపు నుంచి ఒక డిమాండ్ మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. రైట్ రవికాంత్, థ్యాంక్ యూ.